దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మనము కీర్తన గ్రంథము 23వ కీర్తన చూసినట్లయితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చెప్పి దావీదు చెప్తా ఉంటాడు. దావీదు ఒక కాపరిగా ఉన్న సమయంలో తన గొర్రెల్ని పోషించాడు, నడిపించాడు, తన గొర్రె పిల్లలను కాపాడాడు. దేని నుంచి అంటే సింహపు నోటి నుంచి, అలాగే ఎలుకబండి నుంచి కూడా దావీదు తన గొర్రెలను కాపాడాడు. దావీదు భౌతిక సంబంధమైన కాపరి అయినప్పటికీ వాటిని కాపాడాడు. అయితే మన కాపరి ఎవరు అంటున్నాడు? తన ఒక కాపరి ఉండి కూడా యెహోవా నా కాపరి అంటున్నాడు, యేసు నా కాపరి అంటున్నాడు. కాపరి ఏం చేస్తాడు అంటే గొర్రెల్ని పోషిస్తాడు, గొర్రెలకి ఆదరణ కలిగిస్తాడు, వాటిని చక్కగా నడిపిస్తాడు, అవి చక్కగా మేనట్టు పోషకాహారం దానికి ఇస్తాడు. అంతేకాదు కాపాడతాడు. యేసుక్రీస్తు ఏమన్నారు అంటే, నేనే గొర్రెలకు మంచి కాపరిని, నేనే గొర్రెల ద్వారము అన్నారు. దావీదు తన గొర్రెలు కాపాడినట్లయితే మరి దేవుడు నిన్ను నన్ను కాపాడదా? నిన్ను నన్ను రక్షించడా? నిన్ను నన్ను కాపాడతాడు, నిన్ను నన్ను రక్షిస్తాడు, నిన్ను నన్ను పోషిస్తాడు. కనుకనే ఈ కాపరి అంటాడు, యెహోవాయే నా కాపరి, నా కాపరి. దావీదుకు తెలుసు కాపరి ఎంత కేర్ తీసుకొని వాటిని కాస్తాడో. మన ప్రభువు మనల్ని ఎంత జాగ్రత్తగా కాచి కాపాడతాడనేది మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇంకేమంటాడంటే, పచ్చిక గల చోట్ల నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు అంటాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీ జీవితంలో గాఢాంధకారపు లోయ ఉందా? చీకటి అలుముకుందా? కష్టం గుండా వెళ్తున్నావా? నష్టం గుండా వెళ్తున్నావా? ఇరుకు గుండా వెళ్తున్నావా? ఇబ్బందిని ఫేస్ చేస్తున్నావా? కన్నీటి లోయలో ఉన్నావా? అయితే ఇది విను, నీకోసమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కష్టంలో వెళ్తున్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, దేవుడు నీకు చెప్తున్నాడు, సహోదరుడా సహోదరి, నీకు చెప్తుంది ఏంటి అంటే, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను, నిన్ను ఆదరిస్తాను. నీ సమస్య ఏదైనా కావచ్చు, దానిలోంచి నిన్ను విడిపిస్తాను, భయపడకు, ధైర్యంగా ఉండు. ఇదిగో ఏ విధంగా నేను దావీదుని కాపాడి అన్ని విషయాల్లో వర్ధిల్లింపు చేశానో నిన్ను కూడా నేను ఆ విధంగా కాపాడుతాను, వర్ధిల్లింపు చేస్తాను. ఈ రోజు నువ్వు ఏది ఇరుకుగా, ఏది ఇబ్బందిగా, ఏది అసమాధానంగా నువ్వు భావిస్తున్నావో దాంట్లో నేను నీకు తోడుగా ఉన్నాను. విశాల స్థలమందు దావీదుకు అంటాడు, ఆయనే ఇరుకుని నుండి నేను మొర్రపెట్టి తిని ఆయన నాకు విశాల స్థలమందు ఉత్తరం ఇచ్చాడని చెప్పి దావీదు చెప్తున్నాడు. అంతేకాదు ఏమంటున్నాడంటే, ఆయన నా గిన్నె నిండి పొర్లిపోయేంతగా నన్ను దీవించాడు, నా శత్రువుల ఎదుట నాకు ఆయన భోజనం సిద్ధపరిచాడని చెప్పి, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. ఆయన దండము నన్ను ఆయన దుడ్డికర్ర, ఆయన దండము నన్ను ఆదరిస్తుంది. ఆయన నన్ను ఆదరించేవాడు, బలపరిచేవాడు, స్థిరపరిచేవాడు. ఏది నీకు ఈరోజు మనశ్శాంతి లేకుండా చేస్తుందో, ఏది నీకు కుదురుబాటు లేకుండా చేస్తుందో, ఆ విషయాలన్నిటినీ నా ప్రభు దగ్గర పాదాల దగ్గర నువ్వు పెట్టినట్లయితే ఆయన ఎంతటి సమస్యనైనాను తీర్చగలిగిన వాడు కనుక ధైర్యంగా ఉండండి. మీ ఆనంద్ కుమార్ ఈ మాటలను మీ జ్ఞాపకంలో ఉంచుకొని వాటి ప్రకారం మీరు జీవిస్తే డెఫినెట్గా ఆయన నీకు కాపరిగా ఉండి నీ ముందు నడిపించి నిన్ను ఆశీర్వదిస్తాడు. మీ ఆనంద్ కుమార్.